నమస్కారం. ఈరోజు మనం చెన్నైలో జరిగిన ఒక చాలా బాధాకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అవును. కన్న తల్లే తన పిల్లల పట్ల ఎంత కిరాతకంగా ప్రవర్తించిందో చెప్పే నిజమైన కథ ఇది. నిజంగా గుండె తరుక్కుపోయే విషయం. ఆగస్టు 31, 2018 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 1, 2018 ఉదయం వరకు కొన్ని గంటల్లో ఏం జరిగిందో వివరంగా చూద్దాం. తప్పకుండా. ఇది మనకు తెలిసిన వాస్తవాల ఆధారంగా అంటే రికార్డ్స్ ఆధారంగా మనం చర్చించబోతున్నాం. అవును. ఇందులో అంటే ఈ ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటున్నాయి, టెక్నాలజీని కొందరు ఎలా తప్పుగా వాడుతున్నారు, దానివల్ల ఎంత ఘోరాలు జరుగుతున్నాయో ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ కథ మొదలయ్యేది 2010లో. విజయ్, అభిరామి వాళ్ళిద్దరికీ పరిచయమయ్యింది, పెళ్లి చేసుకున్నారు. విజయ్కి తల్లిదండ్రులు లేరు కదా? అవును, లేరు. అభిరామి వాళ్ల అమ్మానాన్నలే దగ్గరుండి పెళ్లి చేశారు. సరే. వాళ్లకు 2 పిల్లలు పుట్టారు, అజయ్, అజిత. విజయ్ ఏటీఎం మెషిన్లు రిపేర్ చేసే ఉద్యోగం చేసేవాడు. ఆ సంపాదనతోనే కుటుంబాన్ని పోషించేవాడు. అంతా మామూలుగానే నడుస్తోంది అనుకుంటున్న టైంలో పిల్లలు కొంచెం పెద్దయ్యాక స్కూల్కెళ్లడం మొదలుపెట్టారు కదా, అప్పుడు అభిరామికి ఖాళీ సమయం దొరికింది. అవును. విజయ్ ఒక స్కూటర్ కూడా కొనిచ్చాడు. దాంతో ఆమె బయట తిరగడం ఎక్కువైంది. అంతకుముందు ఫోన్లో టైంపాస్ చేసేది. ఇప్పుడు టిక్టాక్ లాంటి యాప్స్ వచ్చాక బయట పరిచయాలు పెరిగాయి. అక్కడే సమస్య మొదలైంది. అక్కడే అదే ప్రాంతంలో ఒక బిర్యానీ షాప్ నడిపే సుందరం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అభిరామికి. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం విజయ్కి తెలిసింది. తెలిసి ఏం చేశాడు? చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అభిరామి వాళ్ల తల్లిదండ్రులు కూడా పిలిచి నచ్చచెప్పారు. చాలా ప్రయత్నించారు. అయినా ఆమె వినిపించుకోలేదా? ఊహూ, మార్పు రాలేదు. నిజానికి ఒకసారి ఆమె పిల్లల్ని భర్తని వదిలేసి సుందరంతో వెళ్ళిపోయింది కూడా. అవునా? విజయ్ ఆమె తల్లిదండ్రులు వెళ్లి బతిమాలినా, తిట్టినా, ఏం చేసినా ఆమెలో మార్పు కనిపించలేదు. బహుశా ఆమె తన సంతోషానికి, తన స్వేచ్ఛకు ఈ పిల్లలే అడ్డంకిగా ఉన్నారని అనుకోవడం మొదలుపెట్టిందేమో. ఇది చాలా చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఆ ఆలోచన ఎంత దూరం వెళ్ళిందంటే చివరికి పిల్లల్నే కాదు, భర్తను కూడా చంపేయాలి అని నిర్ణయించుకుంది. నమ్మశక్యంగా లేదసలు. ఎంత దారుణం! దానికోసం ఒక ఫార్మసీకి వెళ్ళింది. అక్కడ సిబ్బందిని ఏదో మాటలతో నమ్మించి ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఒక విషపూరితమైన మందు సంపాదించింది. ఆగస్టు 30 రాత్రి పాలలో ఆ విషం కలిపి ముగ్గురికి, అంటే భర్తకి, 2 పిల్లలకి ఇచ్చింది. అయ్యో, తర్వాతేమైంది? మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే విజయ్, కొడుకు అజయ్ వాళ్లు బాగానే ఉన్నారు. కాని కూతురు అజిత, ఆ పాప నోటినుంచి నురగలు వచ్చి చనిపోయి ఉంది. అమ్మో, అంటే మందు ప్రభావం పాపమీద ఎక్కువ చూపిందనమాట. అవును. అయితే ఇక్కడ విషయమేంటంటే కూతురు చనిపోయిందన్న బాధ కంటే తన ప్లాన్ ఫెయిల్ అయిందనే కంగారు ఆమెలో ఎక్కువ కనిపించింది. నమ్మశక్యం కావడం లేదు. ఆ నిజాన్ని దాచిపెట్టింది. పాప ఇంకా నిద్రపోతోందని భర్తకు, కొడుక్కు అబద్ధం చెప్పింది. తర్వాత విజయ్ మామూలుగానే పనికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఇప్పుడు అభిరామి, కొడుకు అజయ్ మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ పిల్లాడి మీద దృష్టి పడింది. ఈసారి ఇంకా ఎక్కువ డోసులో విషం కలిపి పాలలో ఇచ్చింది. బలవంతంగా తాగించింది. పాపం ఆ పిల్లాడు. ఆ చిన్నారి మగతగా పడుకున్నప్పుడు కనికరం లేకుండా ఒక బట్ట తీసుకుని గొంతు నులిమి చంపేసింది. తన సొంత కొడుకుని? అవును. తర్వాత భర్త కోసం ఎదురుచూసింది. అతన్ని కూడా చంపాలనే ఆలోచన. కాని ఆ రాత్రి విజయ్ పనివల్ల రాలేనని ఫోన్ చేశాడు. అంటే అతను బతికిపోయాడు. అప్పుడు వెంటనే సుందరానికి ఫోన్ చేసింది అభిరామి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియో తర్వాత బయటకొచ్చింది. అది వింటే అసలు వాళ్లు ఎంత మామూలుగా ఏమీ జరగనట్టు మాట్లాడుకున్నారో అర్థమవుతోంది. చాలా నిర్లక్ష్యంగా. అవును, ఆ ఆడియో గురించి విన్నాను. సుందరం సలహా ఇచ్చాడు పారిపోమని. అవును, నాగర్కోయిల్ వెళ్లే బస్సెక్కేమని చెప్పాడు. అభిరామి వెంటనే అలాగే చేసింది, పారిపోయింది. సుందరమేమో ఏమీ తెలియనట్టు ఉండిపోయాడు. అంటే ఈ టెక్నాలజీ, ఈ ఫోన్ కాల్స్, ఇవి నేరం చేయడంలో, పారిపోవడంలో కూడా ఉపయోగపడ్డాయన్నమాట. ఖచ్చితంగా. మరుసటి రోజు ఉదయం విజయ్ ఇంటికి వచ్చాడు. డోర్ బయటనుంచి లాక్ చేసి ఉంది. అనుమానం వచ్చుంటుంది. అవును, అనుమానం వచ్చి పక్కింటివాళ్ల సహాయంతో తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. అక్కడ చూస్తే పిల్లలిద్దరూ చలనం లేకుండా పడి ఉన్నారు. అయ్యో పాపం. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాని డాక్టర్లు వాళ్లు కొన్ని గంటల ముందే చనిపోయారని చెప్పారు. ఆ తండ్రి పడిన వేదన మాటల్లో చెప్పలేం. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. తర్వాత పోలీసులొచ్చారు. కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా ముందు సుందరాన్ని పట్టుకున్నారు.
అభిరామి సిమ్ కార్డ్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తా ఆమె నాగర్కోయిల్లో ఉందని తెలిసింది. హ్మ్. అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. ఆమె నేరం ఒప్పుకుందా? ఒప్పుకుంది. విచారణలో ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా జరిగిందంతా చెప్పింది. కాని ఈ విషాదం ఇక్కడితో ఆగిపోలేదు. దీనికి అనుబంధంగా మరో ఘోరం జరిగింది. ఏమిటది? సెప్టెంబర్ 2021లో, అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత అభిరామి తమ్ముడు ప్రసన్నకి నిశ్చితార్థమైంది. సరే. అయితే అభిరామి చేసిన ఈ నేరం గురించి పెళ్లికూతురు తరఫు వాళ్లకు తెలిసింది. హ్మ్. వాళ్లు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఓ నో! ఆ అవమానాన్ని ప్రసన్న తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. చూసారా? ఒక వ్యక్తి చేసిన తప్పు, అది ఏ పాపం తెలియని కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఎలా బలి తీసుకుంటుందా? ఇది నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికిది తీరని లోటు. అభిరామి చేసిన ఆ ఘోరం ఇద్దరూ అమాయక పిల్లల ప్రాణాలను తీయడమే కాకుండా తన తమ్ముడి మరణానికి కూడా కారణమైంది. మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. ఈ కేసు ఇంకా కోర్టులో విచారణ దశలోనే ఉంది. అవును. ఈ సంఘటన మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టాలు, వీటికి హద్దెక్కడా? మన పనులు, మన చర్యలు ఇతరుల జీవితాలను, ముఖ్యంగా మనల్ని నమ్ముకున్న వాళ్ల జీవితాలను ఎంతలా ప్రభావితం చేస్తాయి అనే బాధ్యతను మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. నిజమే. దీని గురించి ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.